లక్ష్యం. 5 రోజుల పని వారాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ మంగళవారం దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెలో భాగంగా పొదిలి పట్టణంలోని ఎస్బీఐ బ్యాంక్ ఎదుట బ్యాంక్ ఉద్యోగులు ధర్నా శిబిరాలను ఏర్పాటు చేసి ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వారానికి 5 రోజుల పని దినాలు మాత్రమే ఉంచి శనివారం, ఆదివారం రోజులను సెలవు దినాలుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సంస్థ నాయకుడు జగదీష్ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులపై పని ఒత్తిడి పెరుగుతున్నందున 5 రోజుల్లో పని విధానాన్ని అమలు చేయడం అత్యవసరమని ఆయన అన్నారు. ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో బ్యాంకు ఉద్యోగ సంఘం నాయకులు కె నాగేంద్ర బాబు, జగదీష్ బాబు, వాసు, అన్నపూర్ణ, విజయలక్ష్మి, నరసింహరావు, రాజేశ్వరరావు, పవన్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అలాగే సిఐటి నాయకులు కోటేశ్వరరావు, నాగేష్, వెంకటేశ్వర రెడ్డి కూడా ఈ నిరసనకు మద్దతుగా హాజరయ్యారు. यूनियन जिंदाबाद, यूनाइटेड फोरम ऑफ बैंक यूनियन जिंदाबाद, यूनाइटेड फोरम ऑफ बैंक यूनियन जिंदाबाद, यूनाइटेड फोरम ऑफ बैंक यूनियन जिंदाबाद, फ्राइडे बैंकिंग वी डिमांड, फ्राइडे बैंकिंग वी डिमांड, फ्राइडे बैंकिंग वी डिमांड. 23లో జరిగిన 12th బైపార్ట్ సెటిల్మెంట్లో ఐబీఐ మాకు ఆల్రెడీ 5 days బ్యాంకింగ్ ఇస్తామని అగ్రిమెంట్ ఏర్పరచుకుంది. నామమాత్రపు పే ఫిక్సేషన్ తోటి, అంటే శాలరీ తక్కువ పెంచి మీకు 5 day బ్యాంకింగ్ ఇస్తాము అని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందాన్ని నేటి వరకు అమలుపరచలేదు. గత సంవత్సరం మార్చిలో మేము ఇలాగనే సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు ఫైనాన్స్ మినిస్ట్రీ వాళ్ళు మీకు ఆల్రెడీ 5 day బ్యాంకింగ్ ఒప్పుకున్నాం కదా, ఇచ్చేస్తాము అని చెప్పారు. కానీ నేటి సంవత్సరం 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మాకంటే వెనక అడగని వాళ్ళకి కూడా ఇచ్చేశారు. మిగతా ఫైనాన్స్ సెక్టర్లు అందరికీ ఇచ్చారు, కానీ మాకు మాత్రం ఇస్తామని మాట ఇచ్చి పేపర్ వర్కే పరిమితమైంది. 5 day బ్యాంకింగ్ అనేది ప్రాక్టికల్గా మాత్రం ఇప్పటికీ ఇంప్లిమెంట్ చేయలేదు. దీని గురించి మేము ప్రధానంగా ఈ సమ్మె చేస్తున్నాం. మాకు ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది కాబట్టి దాన్ని అమలుపరచమని చెప్పి మేము ముఖ్యంగా పాల్గొంటున్నాం దీంట్లో.